అనేక స్కాములలో కేసీఆర్ ఫ్యామిలీ ఉంది అన్నది ఆ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వము ఇతర బీజేపీ పార్టీ అందరూ ముక్త కంఠంతో మొత్తుకున్నాం. కానీ ఇక్కడ అవన్నీ కేసుల మీదనేమో రేవంత్ ఏం చెప్తుండంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇంకా చట్టము మన చేతిలో తీసుకోకూడదు, ఇంకా ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు, పొలిటికల్ వెండెంట రాదు అన్నాడు. ఓకే, దీన్ని నేను మనసారా ఏకీభవిస్తున్నాను రేవంత్. కానీ రేవంత్ ఏం చెప్పిండంటే బీజేపీ గవర్నమెంట్కు నేను పూర్తి ఆధారాలతోని నేను ఫైల్ ఇచ్చాను, ఆ ఫైల్ తొక్కిపట్టిండు, పిఎం టేబుల్ పైన ఉంది, దాన్ని బీజేపీ ప్రభుత్వమే కాపాడుతున్నది కేసీఆర్ కుటుంబాన్ని, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదని ఇక్కడ గొగ్గొల్లు పెట్టిండు. సో ఒకవేళ కనుక అన్ని ఆధారాలు మీకు ఇస్తే బీజేపీ ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతలేరు? అన్ని ఆధారాలు ఉన్న తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ దేనికోసము? అన్ని ఆధారాలు మీ చేతిలో ఉన్న తర్వాత ఫార్ములా ఈ కేసు ఆధారాలు ఒక్కటే లేవా, లేకపోతే మిగతా అన్నీ ఉన్నాయా? ఇంకా ఏంది ఇదంతా? అంటే ఇదంతా ఒక తిరకాసు మతలబ్ ఏంది అనే విషయాన్ని, ఈ అరెస్టు ఇంత అడావుడి ఈ డ్రామా అంతా ఎవరి కోసము? ఎవరిని సంతృప్తి పరచడం కోసము? ఎవరిని బెదిరింపుల కోసము? ఎవరిని బుజ్జగించడం కోసము? ఎవరిని బ్లాక్మెయిల్ చేయడం కోసము అనేది పార్టీలు అడుగుతున్నాయి. నాకు సంబంధమే లేదు. అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు ఈరోజు అడుగుతున్నది కాబట్టి నేను ప్రజల పక్షాన, పార్టీల కోసం ఎట్లాగా అడుగుతారు, మా ఎంకన్నా అడుగుతూనే ఉంటారు, విజయార్య అడుగుతుంటారు, ఎట్లాగా అడుగుతుంటారు. కాబట్టి ఈరోజు ప్రజల పక్షాన నా గొంతుకోటి ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను. దీనికి దగ్గర మీ దగ్గర ఆన్సర్ లేదా? ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఓన్లీ ఉండే సెంటిమెంట్స్ని కానీ లేకపోతే ఒక నెగటివిటీ క్రియేట్ చేయడం కోసం కానీ ఈ డ్రామా అంతా దేనికోసము? చిన్న కేసును పట్టుకొని ఇంత పెద్ద డ్రామా దేనికోసము? ఫార్ములా కేసు కాదు, ఏ కేసును వదిలేయొద్దు. నేను ఫార్ములా కేసు మీద ఒకదాని పెట్టేసిన్లు దీన్ని వదిలేయమని చెప్పట్లేదు. 100 రూపాయలు దొంగతనం చేసిన వాడు 2-3 సార్లు చేస్తే జేబు దొంగలను రాని జాగ్రత్త అని పోలీస్ స్టేషన్లో బోర్డులు పెడతాం. వేల లక్షల కోట్లు కొల్లగొట్టిన వాళ్ళ విషయం లోపల ఓన్లీ ముచ్చట్లు పెడుతున్నాం, డిస్కషన్ చేస్తున్నాము. ఈరోజు టీవీ ఛానల్ వాల్యుబుల్ టైం, ప్రజల వాల్యుబుల్ టైం, టీవీ ఛానల్ కూడా కాదు ప్రజల వాల్యుబుల్ టైము ఈరోజు ఉత్త పుణ్యానికి పోతుంది. మరి ఎందుకు ఇదంతా? ఈ ప్రశ్నలన్నింటి లోపల ఎప్పటి వరకు దీనికి ఈ సమస్య ప్రతికూలన అనుకూలన, ఎవరికి ప్రతికూలిస్తుంది ఎవరికి అనుకూలిస్తుంది అనే విషయాన్ని కాంగ్రెస్ మిత్రులు ఎవరు వచ్చినా నాకు తెలియదు, కానీ వస్తే చెప్పమని అడుగుతున్నాను. రైట్ జగన్ గారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ విజయ్ గారు, నమస్కారం అండి. మొత్తం మీద ఈ రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనల్ని మీరు ఉల్లంఘించారు, దీంట్లో అక్రమ చెల్లింపులు జరిపారు అని ఏసీబీ తరఫున ఏజీ మన సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? మొత్తంగా మీరు అసలు అక్రమ కేసులు అని మీరు చెప్తా ఉన్నారు, కాకపోతే ఖచ్చితంగా దీంట్లో అక్రమ డబ్బు లావాదేవీలు అనేది జరిగింది అని చెప్పేసి ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? అసలు ఆ కేసు అక్రమముదే కాదు, సక్రమమైంది. ఆ సక్రమాన్ని తీసుకుపోయి అక్రమం చేస్తుంది ఎవరంటే ఏసీబీ. కాబట్టి అక్రమం ఎవరు చేస్తారంటే ఏసీబీ అక్రమం చేస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఏసీబీ చీఫ్ను ఖచ్చితంగా సుప్రీంకోర్టు వరకు లాగుతాం. ఎందుకనంటే అది కేసు నిలబడదు. ఈరోజు ప్రభుత్వ లావాదేవీలలో అన్ని ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి, అన్ని శాఖలు ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. మరి మున్సిపల్ మంత్రిగా హోదాలో మరి ఏదైతే గ్రీన్కో కంపెనీ అంటే 2023 గ్రీన్కో హైదరాబాద్ ఈ ప్రిక్స్ అని దాని పేరు పెట్టారు. అయితే వాళ్ళ ద్వారా జరిగినటువంటి అంటే నెక్స్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరిలో తీసుకోవాలి, 10 కోట్ల దాటి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. మీరు దాదాపు 56 కోట్ల చెల్లింపులు చేశారు. అవు కదా అన్నప్పుడు దాంట్లో ఎన్ని ఇన్వాల్వ్మెంట్ ఉందండి? ఇన్వాల్వ్మెంట్ అంటే బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు కదా, అకౌంట్ దేంట్లో ఉంది? బ్యాంకులో ఉంది. మీరు గమనించాలి. అనుకుందాం ఒక ఐఏఎస్ అధికారి కానీ లేదు సంబంధిత ఆ శాఖ మంత్రివర్యులు కానీ ఇద్దరు రాజ్యాంగబద్ధంగా తప్పు చేస్తున్నారు అన్నప్పుడు దాన్ని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఎవరిది ఉంటుందండి? బ్యాంకు మేనేజర్ ఉంటుందా ఉండదా? సార్ ఇది పర్మిషన్ తీసుకోవాలి ఎట్లా అనేది వినండి చెప్తా. అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే అనవసరమైన చిల్లర కేసు ఒక నోటి మాటతోటి మాట్లాడి ఏమంటున్నా దాంట్లో ఎవరిది తప్పు లేదు. ఒక చిన్న తప్పిదాన్ని దాన్ని ఇంత భూతద్దంలో చూపెట్టి చిన్న తప్పిదం అంటే పర్మిషన్ తీసుకోలేదని అంటున్నారు కదా, పర్మిషన్ బిఫోర్ తీసుకోవాలి అంటారు కదా. యాక్చువల్లీ మన రాజ్యాంగంలో కానీ నిబంధనలలో
ముందైనా పర్మిషన్ తీసుకోవచ్చు, తర్వాతనైనా పర్మిషన్ తీసుకోవచ్చు. అంటే పని చేసిన తర్వాత కూడా లెక్కలు చూపెట్టొచ్చు, పని కాకముందు కూడా దీనికోసం మేము ఫండ్ వాడుతున్నామని చెప్పొచ్చు. 2 విధాలు ఉంటుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ మోడ్లో ఉన్న సందర్భంలో, సమయం లేని సందర్భంలో, ఎలక్షన్ కంటే బిఫోర్ చెల్లించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి తొందరపాటులో ఖచ్చితంగా చేసేయండి అని చెప్పి మంత్రివర్యులు ఆదేశించడం జరిగింది. అక్కడ అరవింద్ రావు గారు, సెక్రటరీ గారు చెల్లించడం జరిగింది. అది ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అన్నప్పుడు దీంట్లో అన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు దీంట్లో పెద్ద తప్పేం జరిగింది అంటాం. అసలు తప్పేంది అంటే ఒక చిన్న పొరపాటు. మీరు ఒకవేళ అట్లా అంటే అందు గురించి మేము కూడా రీసెర్చ్లోనే ఉన్నాము. మీరు నిబంధనలు ఎక్కడెక్కడ చూస్తా ఉన్నారు. 12 నెలల కాలంలో జరిగినటువంటి మీ నిబంధనలు ఏంది, గతంలో UPA 1 UPA 2 ఉన్నటువంటి 10